డాక్టర్ మాధవి వెంకటపేట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా గొర్రెలు మేకల పెంపకానికి దరఖాస్తు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అందించింది. అదేమిటంటే ఈ గొర్రెలు మేకలు పెంచడానికి కొంత భూమి అనేది కావాలి. అంటే 100 గొర్రెల యూనిట్ పెంచడానికి 1 ఎకరా, 200 గొర్రెలకి 2 ఎకరాలు, 300 గొర్రెలు పెంచడానికి 3 ఎకరాలు, 400కి 4 ఎకరాలు, 500 గొర్రెలు పెంచడానికి 5 ఎకరాలు భూమి అనేది లబ్ధిదారు కలిగి ఉండాలి. లేదా సొంతంగా భూమి లేనప్పుడు లీజుకైనా సరే ఈ భూమిని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ లీజ్ అనేది 4 సంవత్సరాల 11 నెలల వ్యవధికి తగ్గకుండా రిజిస్టర్ ఆఫీస్లో ఈ లీజ్ డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ చేయాలి. అయితే చాలా మంది లబ్ధిదారులు ఆస్తుల్ని తన పేరుని కాకుండా తమ బంధువుల పేరున, ముఖ్యంగా క్లోజ్డ్ బ్లడ్ రిలేషన్స్ అంటే అమ్మ నాన్న, కొడుకు కూతురు, భార్య భర్త వీళ్ళ పేరున ఉంటున్నాయి. దీనివల్ల వీరు కూడా అదే మాదిరిగా ఈ రిజిస్ట్రేషన్ చేయాలంటే కొంత శ్రమ పడవలసి వస్తుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం ఓ చిన్న సవరణ చేసింది. ఏమిటంటే ఈ లబ్ధిదారునికి అమ్మ దగ్గర, నాన్నగారి దగ్గర కొడుకు కూతురు, భార్య భర్తలు వీళ్ళు అయితే ఇలాంటి వారు ప్రత్యేకంగా రిజిస్టర్ ఆఫీస్లో ఈ లీజ్ డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం ఇక మీదట లేదు. అంటే ఈ క్లోజ్ బ్లడ్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో అమ్మ నాన్న, భార్య భర్త, కొడుకు కూతురు వీరు కేవలం నోటరీ లీజ్డ్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఈ డాక్యుమెంట్ పైన స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ SIA దీన్ని సర్టిఫై చేస్తుంది. దీనికి సంబంధించిన ఈ డాక్యుమెంట్ని ఇప్పుడు www.udyamamitra.in అనే వెబ్సైట్లో దీన్ని పొందుపరిచారు. నేను ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని డౌన్లోడ్ చేసుకుని తగిన ఆధారాలు, తగిన వివరాలతో ఈ అప్లికేషన్ని ఫిల్ చేయండి. ఇది చాలా మందికి లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే చాలా మంది లబ్ధిదారులు భూముల్ని తన పేరున కాకుండా తన క్లోజ్డ్ బ్లడ్ రిలేషన్స్ పేరున ఉండడం అనేది చాలా వరకు జరుగుతుంది. దీనివల్ల చాలా మంది లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ డాక్టర్ మాధవి ప్రసాదరావు.